Hello guys, welcome to our channel. In today we are discussing about parts of speech. అసలు parts of speech అంటే ఏంటంటే a word role plays in a sentence. ఒక సెంటెన్స్ లో ఆ పదం అది చేసే దాన్ని బట్టి 8 రకాలుగా విభజించారు. అవి ఏంటంటే ఫస్ట్ వన్ నౌన్ అండ్ ప్రొనౌన్, verb, adverb, adjective, preposition, conjunction అండ్ ఇంటర్జెక్షన్. నౌన్ అంటే ఏంటంటే ఒక పర్సన్ కానీ ప్లేస్ కానీ ఒక థింగ్ కానీ దాని పేరును వాటి యొక్క నేమ్స్ తెలిపేదే నౌన్. ప్రొనౌన్ అంటే నౌన్కు బదులుగా వాడేదాన్ని ప్రొనౌన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ, వి, యు, దే, దెమ్, హీ, హర్ ఇవన్నీ కూడా ప్రొనౌన్స్. వెర్బ్ వెర్బ్ అంటే ఏంటంటే చేసే పనిని తెలిపేదే వెర్బ్. యాడ్వెర్బ్ అంటే నేను ఏదైనా ఒక పని చేస్తున్నాను అనుకోండి, ఆ పని ఎప్పుడు చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, దాని గురించి వెర్బ్ గురించి డిస్క్రైబ్ చేసేదాన్ని యాడ్వెర్బ్ అంటారు. యాడ్జెక్టివ్ అంటే నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది. ఒక పర్సన్ గురించి తీసుకుంటే అతను ఎలా ఉన్నాడు, హైట్ గా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, లావుగా ఉన్నాడా, సన్నగా ఉన్నాడా, నౌన్ గురించి పర్టికులర్ గా డిస్క్రైబ్ చేసేదే అడ్జెక్టివ్. ప్రిపోజిషన్ అంటే నేను రేపు మార్నింగ్ కలుస్తానని చెప్పా 8 o'clock కి. నేను అనేది ఒక అంటే ఏ టైంకి పొజిషన్ తెలిపేదాన్ని దానికి వాడతాను. అంటే నేను రేపు 8 o'clock కి నేను మిమ్మల్ని మీట్ అవుతాను అని చెప్పాను అనుకోండి, ఐ విల్ మీట్ ఎట్ టుమారో ఎట్ 8 o'clock in the morning. ఎట్ నేను ఆ టైం వద్ద కలుస్తాను అని చెబుతున్నాను, పొజిషన్ తెలిసింది. ఏదైతే ఏ టైంలో చేస్తారో ఈ ప్లేస్ కి కానీ డైరెక్షన్ కానీ తెలిపేదాన్ని ప్రిపోజిషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ మీట్ ఎట్ టుమారో 8 o'clock in the morning. అట్ 8 o'clock అను నేను ఆ టైం వద్ద కలుస్తాను అని పర్టికులర్ గా చెప్తున్నాను. నౌన్ ని గురించి అక్కడ తను ఏ టైం చేస్తారు, పొజిషన్ కానీ ప్లేస్ కానీ గురించి, నౌన్ గురించి, రిలేషన్షిప్ గురించి చెప్తుంది. కంజంక్షన్ అంటే రెండు వర్డ్స్ ని కానీ ఫ్రేజెస్ ని కానీ ఎనీ వర్డ్స్ ఆర్ కంజంక్షన్ అంటే జాయింట్ చేయటం. ఓకే, వర్డ్స్ ని కానీ ఫ్రేజెస్ ని కానీ క్లాజెస్ ని కానీ జాయింట్ చేసేదాన్ని కంజంక్షన్ అంటారు. ఓకే, ఇంటర్జెక్షన్ అంటే మనకి సడన్ గా వచ్చే ఫీలింగ్, ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంటర్జెక్షన్ వాడతారు. వావ్, హుర్రే, ఊప్స్ ఇలా. ఓకే,